వందల ఏళ్ళు బ్రతికినా అఖరున మట్టికి చేరక తప్పదు. వేల ఏళ్ళు గడిచినా మరణపు గడపను తొక్కక తప్పదు. మరణము లేని వంశాన్నే దేవుడు నరునికి ఇచ్చాడు. కానీ పాపము చేత నరుడే మృత్యువు ఒడిలోకి వెళ్ళాడు. అందరూ చనిపోయారు, కానీ ఒకడు మాత్రం అదృశ్యమయ్యాడు. ఆదాము సంతతిలో 7వ తరమున పుట్టాడు. లోకపు పోకడ చూడక లోకనాథుని చూశాడు. 300 ఏళ్ళు దేవునితోనే నడిచాడు. దేవుని ఇష్టుడిగా మరణము చూడక వెళ్ళాడు. సందేశం: లోకంతో నడిస్తే మట్టిలోకి వెళ్తావు, దేవునితో నడిస్తే మహిమలోకి వెళ్తావు. 100 ఏళ్ళు బ్రతికినా ఆఖరున మట్టికి చేరక తప్పదు. వేల ఏళ్ళు గడిచినా మరణపు గడపను తొక్కక తప్పదు. మరణము లేని వంశాన్నే దేవుడు నరునికి ఇచ్చాడు. కానీ పాపము చేత నరుడే మృత్యువు ఒడిలోకి వెళ్ళాడు. అందరూ చనిపోయాడు, కానీ ఒకడు మాత్రం అదృశ్యమయ్యాడు. వందల ఏళ్ళు దాటి మెతుషెల బ్రతికాడు. అత్యధిక కాలము భూమిపై నిలిచిన సాక్షిగా మిగిలాడు. కానీ ఆయుష్ పెరిగినా మరణము ఆగలేదు. దేవుని ఓర్పు ముగిసినా తీర్పు మాత్రం తప్పలేదు. సందేశం: నీ ఆయుష్ పొడవు దేవుని ఓర్పుకు నిదర్శనం. అది ముగియక ముందే ఆయన చెంతకు చేరు. 100 ఏళ్ళు బ్రతికినా ఆఖరున మట్టికి చేరక తప్పదు. వేల ఏళ్ళు గడిచినా మరణపు గడపను తొక్కక తప్పదు. మరణము లేని వంశాన్నే దేవుడు నరునికి ఇచ్చాడు. కానీ పాపము చేత నరుడే మృత్యువు ఒడిలోకి వెళ్ళాడు. అందరూ చనిపోయారు, కానీ ఒకడు మాత్రం అదృశ్యమయ్యాడు. శపించబడిన ఈ నేలపైన కష్టము నిండిన బ్రతుకుల మధ్య నెమ్మదినిచ్చే నోవహు పుట్టెను లెమెకు ఇంట. నరుల పాపము చూసి దేవుడు సంతాపపడగా ఆయన కను దృష్టిలో కృపను పొందిన వాడెవరు? సందేశం: లోకమంతా పాపంలో మునిగినా నువ్వు మాత్రం నోవహులా నీతిని కాపాడుకో. 100 ఏళ్ళు బ్రతికినా ఆఖరున మట్టికి చేరక తప్పదు. వేల ఏళ్ళు గడిచినా మరణపు గడపను తొక్కక తప్పదు. మరణము లేని వంశాన్నే దేవుడు నరునికి ఇచ్చాడు. కానీ పాపము చేత నరుడే మృత్యువు ఒడిలోకి వెళ్ళాడు. అందరూ చనిపోయాడు, కానీ ఒకడు మాత్రం అదృశ్యమయ్యాడు. ఆదికాండము 5వ అధ్యాయం మనకు నేర్పే పాఠమిదే. నువ్వు పుట్టవు, పిల్లలను కన్నావు, చనిపోయావు. ఇది అందరి కథ. కానీ దేవునితో నడిచావు, ఆయనను మెప్పించావు, ఆయన దగ్గరకు వెళ్ళావు. ఇది హనోకు కథ. నీ కథ ఎలా ఉండాలి? నీ అడుగు ఎవరితో